Hi Andy, I'm Govind Reddy. I'm CEO of Dr. Bridge Abroad MBBS Consultancy Services. I'm a professional educational consultant and career counselor. So today's topic was very important topic andi. So major 4 questions adugunnarandi. Number 1 question osariki students and parents. Number 1 question osari sir, without NEET తోటి మన ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చా? అండ్ నెక్స్ట్ వస్తారు సార్, ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఫిలిపీన్స్. సో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో వితౌట్ నీట్ లేకుండా వెళ్ళొచ్చా? అసలు ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందని ఈ 2 క్వశ్చన్స్ మేజర్గా ఎక్కువ మంది అడుగున్నారు. వితౌట్ నీట్ లేకుండా మనము ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వచ్చా ఫిలిపీన్స్? అసలు ఏంటి ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అని అడుగున్నారు. తర్వాత జర్మనీ గురించి అడుగున్నారు, తర్వాత క్యూబా గురించి అడుగున్నారు. సో వన్ బై వన్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసుకుంటూ వస్తాను. మెయిన్ ఈరోజు టాపిక్ వస్తుంది సార్, వితౌట్ నీట్ లేకుండా ఫిలిపీన్స్ వెళ్ళొచ్చా లేదా అదర్ కంట్రీ ఏదైనా వెళ్ళొచ్చా? దాంతోపాటు వచ్చేసరికి అసలు ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్ సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? సో నేను మేజర్ చేంజెస్ ఇన్ మెడికల్ హిస్టరీ అని చెప్పున్నాను కదా సార్. 2019లో నెంబర్ ఆఫ్ మేజర్ చేంజెస్ ఇన్ మెడికల్ హిస్టరీ ఇండియా కానీ అబ్రాడ్ కానీ. సో ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, అండ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. సో దాంతోపాటు వచ్చేసరికి నీట్ వ్యాలిడిటీ వచ్చేసరికి ఈ 2019లోనే నీట్ వ్యాలిడిటీ 3 years మాత్రమే చేస్తున్నారు. అది ఏ విధంగా మన ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని డిస్కస్ చేద్దాం ఈరోజు, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి సార్. ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో హౌ టు సెలెక్ట్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీస్, హిడెన్ ఫ్యాక్ట్స్ ఇన్ ఎంబీబీఎస్ అబ్రాడ్, ఇలా నెంబర్ ఆఫ్ అండ్ నీట్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సంబంధించి టిప్స్ ట్రిక్స్ చెప్పున్నాను. నీట్ 2020 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ చెప్పున్నాను. ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ వీడియోస్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో. సో అండ్ మన వీడియో చూస్తుంటే ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు టాపిక్ వస్తుంది సార్, ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ వితౌట్ నీట్ లేకుండా వెళ్ళొచ్చా? నెంబర్ 1 క్వశ్చన్, అసలు ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ సంబంధించి ఏంటి, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మేజర్ చేంజెస్ ఇన్ మెడికల్ హిస్టరీలో 2019లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఆ చేంజెస్ ఫిలిపీన్స్ ఎంబీబీఎస్కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయని ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తారు సార్, వితౌట్ నీట్ ఎగ్జామ్ రాయకుండా ఫిలిపీన్స్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. బట్ యాజ్ పర్ న్యూ రూల్స్ ఆఫ్ 2019 ఎంసీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే వితౌట్ నీట్తో ఏ కంట్రీ వెళ్ళినా సరే ఆ డిగ్రీ అనేది ఇన్వాలిడ్ అనమాట. ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఛాయిస్ లేదు వితౌట్ నీట్. సో 2019లో రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నీట్ ఈజ్ మ్యాండేటరీ ఫ్రమ్ 2019 నుంచి. వితౌట్ నీట్ పాస్ అవ్వకుండా నీట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలన్నమాట. ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటేనే మనము అబ్రాడ్ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ. వితౌట్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఆ డిగ్రీ మళ్ళీ ఇండియా వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత అది ఏ కంట్రీ అవ్వచ్చు ఆల్ ఓవర్ ద వరల్డ్, బట్ ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఛాయిస్ ఉండదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, వితౌట్ నీట్ డిగ్రీ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా యాజ్ పర్ న్యూ రూల్స్ ఆఫ్ 2019. అండ్ నెక్స్ట్ వస్తారు సార్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ గురించి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫిలిపీన్స్ సంబంధించి మనకేం చెప్తారు సార్, 20 lakhsలోనే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది, 5 yearsలోనే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, ఇండియన్ క్లైమేట్, ఇలా చాలా చెప్తుంటారు. బడ్జెట్ కూడా 20 lakhs బిలియన్ అయిపోతుంది, స్కాలర్షిప్ కూడా 15 to 20 lakhs వస్తుందని చెప్తున్నారు. బట్ ఫిలిపీన్స్ గురించి చెప్తున్నా సార్, స్కాలర్షిప్ ఫిలిపీన్స్కి వస్తుంది, బట్ ఎన్మ్యాట్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది. వితౌట్ ఎన్మ్యాట్ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మీకు స్కాలర్షిప్ అనేది రాదు. సో అసలు ఏంటి ఆ ఎన్మ్యాట్ ఎగ్జామ్ ఏంటి, అసలు వాట్ అని ఆ 2019లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి. మెయిన్ రూల్ వస్తుంది సార్, నీట్ వ్యాలిడిటీ. సో నీట్ ఎగ్జామ్ ఇప్పుడు సపోజ్ నీట్ వ్యాలిడిటీ వస్తుంది 3 years. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్, నీట్ వ్యాలిడిటీ అనేది 3 years. అంటే నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు మనకి క్వాలిఫై అవుతాం కదా, ఆ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది అబ్రాడ్ వెళ్ళడానికి. సో ఇండియాలో అయితే అది 1 year మాత్రం వ్యాలిడిటీ, సో అబ్రాడ్ వెళ్ళడానికి 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, 3 years వ్యాలిడిటీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నీట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ గోయింగ్ టు అబ్రాడ్ ఎనీ కంట్రీ ఇంక్లూడింగ్ ఫిలిపీన్స్. నీట్ కంపల్సరీ మ్యాండేట్ అవ్వాలి.
సో ఫిలిపీన్స్ వెళ్ళడానికి ఏంటంటే నీట్ అవసరం లేదని చెప్తారు. ఎందుకు అవసరం లేదంటారంటే ఒక రీజన్ ఉంది. సో మనం వెళ్ళేది సార్ ఫిలిపీన్స్కి వెళ్ళేది ఎంబీబీఎస్ చదవడానికి కాదు, అక్కడ ఇంటర్మీడియట్ చదవాలి 2 years. దాన్నే బిఎస్ కోర్స్ అంటారు, లేకపోతే ఏబీ సైకాలజీ అంటారు, బిఎస్ సైకాలజీ వాటెవర్ బిఎస్ కోర్స్ అంటారు. అది 1.5 year 2 years చదవాలి. అది ఇంటర్మీడియట్ ఎడిషనల్గా, ఎందుకంటే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి. సో అక్కడ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి అక్కడ ఇంటర్ 4 years అండి. మన ఇండియాలో వచ్చేసరికి ఇంటర్ 2 years. సో కాబట్టి ఇక్కడ 4 years కాబట్టి ఇక్కడ 2 years చదవంటారు కాబట్టి ఎడిషనల్గా ఇంకొక 2 years చదవాలి. ఆ 2 years బిఎస్ కోర్స్ ఆర్ ఏబీ కోర్స్. సో ఫిలిపీన్స్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు, అందుకే నేను డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రష్యా తీసుకుని అనుకోండి, డైరెక్ట్ మీరు ఎంబీబీఎస్లో వెళ్ళి కూర్చుంటారు. దెర్ ఇస్ నో ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఇండియాలో సార్, మనం ఇండియాలో ఏం చేస్తాం సార్, ఇంటర్మీడియట్ 2 years చదువుతాం కదా ఇండియాలో. ఇంటర్ 2 years చదివిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ రాస్తాము. నీట్ ఎగ్జామ్ రాసి దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి మనము అబ్రాడ్ ఇండియాని కౌన్సిల్స్కి వెళ్తాము. ఇండియా అయితే ఇండియా, అరే అబ్రాడ్ అయితే అబ్రాడ్. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా సార్ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నీట్ వ్యాలిడిటీ 3 years అని చెప్పున్నాను కదా సార్ ఇందాక. సో నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనము ఎంబీబీఎస్కి వెళ్ళాము 100%. ఇది ఫిలిపీన్స్కి వెళ్ళేది మనం ఎంబీబీఎస్, డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు. కంపల్సరీగా బిఎస్ కోర్స్ ఆర్ ఏబీ కోర్స్ 1.5 years ఆర్ 2 years చదవాలి. చదివిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ 2 years కదా సార్, మనది ఇక్కడ 4 years కాబట్టి 1.5 year 2 years చదివిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎన్మాట్ ఎగ్జామ్ పెడతారు. మనకి నీట్ ఎగ్జామ్ ఎలానో అక్కడ ఎన్మాట్ ఎగ్జామ్ అంటారు, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ అంటారు వాళ్ళ కంట్రీలో. సో ఈ ఎన్మాట్ ఎగ్జామ్, మన నీట్ ఎగ్జామ్ ఎంతమంది పాస్ అవుతారో ఇక్కడ ఎన్మాట్ ఎగ్జామ్ పాస్ అయ్యేది ఎంతమంది సార్, 30%. సో అందుకని వచ్చేసరికి అంటే సపోజ్ 100 మెంబర్స్కైనా ఫిలిపీన్స్ వెళ్తే దాంట్లో 30% మాత్రమే, బిలో 30% అంటారు. సో 30% మాత్రమే మనము ఎన్మాట్ ఎగ్జామ్ పాస్ అవుతారు. ఈ ఎన్మాట్ ఎగ్జామ్ అంటే హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. కొంతమంది ఏం చెప్తారు వితౌట్ ఎన్మాట్ అంటారు, ఎన్మాట్ లేదు అంటారు, అటానమస్ కాలేజ్ అంటారు. మ్యాండేటరీ ఎగ్జామ్, ఎందుకంటే మన నీట్ ఎగ్జామ్ ఎలా మనకు మెడికల్ సీట్ రావాలో, ఇండియాలో నీట్ ఎగ్జామ్ ఒక నీట్ కంపల్సరీ ఎలా రాయాలో, మెడికల్ సీట్ రావాలంటే కంపల్సరీ నీట్ ఎగ్జామ్ ఎలా రాయాలో, ఇక్కడ కూడా ఎన్మాట్ ఎగ్జామ్ 100% రాయాలి. వితౌట్ నీట్ అది చాయిస్ లేదనమాట, కంపల్సరీగా ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. ఎన్మాట్ ఎగ్జామ్ పాస్ అయిన 30%. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మతలబ్ ఉంది సార్, చూడండి ఇక్కడ 3 years కదా సార్, ఇక్కడ మనము బిఎస్ ఏబీ కోర్స్ వచ్చేసరికి బిఎస్ కోర్సు 2 years చదవాలి కదా, 2 years అవుతుంది. ఎన్మాట్ ఎగ్జామ్ మినిమం 1 year ప్రిపరేషన్ తీసుకుంటుంది అప్రాక్స్గా. సో ఇక్కడ 1 year ప్రిపరేషన్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ బిఎస్ కోర్స్ 2 years అయిపోయింది, ఇక్కడ 2 years, ఇక్కడ ఎన్మాట్ ఎగ్జామ్ 1 year, అంటే ఇక్కడ 3 years కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 3 years కంప్లీట్ అయినప్పుడు ఏంటంటే నీట్ వ్యాలిడిటీ మనం ఎన్ని సంవత్సరాలు చెప్పాను సార్, 3 years. సో అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్మాట్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, 1 year వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ 1 years, ఇక్కడ బిఎస్ కోర్స్ 2 years. సో ఇక్కడ 3 years వేస్ట్ అయినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఎన్మాట్ ఫెయిల్ అయితే మళ్ళీ మీరు ఇండియా వెళ్ళి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ నీట్ వ్యాలిడిటీ ఇస్ 3 years. ఇంతకు ముందు ఉండేది కాదు, 2019 నుంచి ఈ రూల్ వచ్చింది అనమాట. నీట్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2019 నుంచి వచ్చేసరికి 3 years అనమాట. సో 3 years అంటే ఏం చేయాలి సార్, ఇక్కడ బిఎస్ కోర్స్ 2 years అవుతాం, డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు. తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాస్తాము, డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు. సో ఇక్కడ ఎన్మాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత సపోజ్ ఎన్మాట్ ఎగ్జామ్ పాస్ అయితే 30% మాత్రమే. మీరు కూడా చెక్ చేయొచ్చు గూగుల్లో, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్ 8074350407 ఈ నెంబర్ కనెక్ట్ అవ్వండి, నేను ఆ లింక్ షేర్ చేస్తాను. ఓన్లీ 30% మాత్రమే పాస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళేసి ఇండియా వెళ్ళి నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. సో అంటే ఇక్కడికి మీకు 10 lakhs నుంచి 50 lakhs ఖర్చు వచ్చేస్తుంది. సో ఇక్కడ పాస్ అయితే చాలా తక్కువ మంది. ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఆ తర్వాత అప్పుడు ఎంబీబీఎస్ 4 years ఎంబీబీఎస్కి వెళ్తారు. సో ఇక్కడ 30% పాస్ అవుతారు. ఇక్కడ 30% పాస్ అయినా సరే సార్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 30% అంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా 1/3 మాత్రం ఎంబీబీఎస్ సీట్లు ప్రొవైడ్ చేస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. అది కూడా రిమైనింగ్ కోటా వస్తే నెక్స్ట్ ఇయర్ ఫార్వర్డ్ చేస్తారు. సో క్లారిటీ వచ్చింది సార్. బిఎస్ కోర్స్ అనేది కంపల్సరీగా మనము ఫిలిపీన్స్ వెళ్ళేది ఎంబీబీఎస్, డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు. అక్కడ ఇంటర్మీడియట్ 2 years చదవాలి, ఆ తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్మాట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాయాలి, 3 years వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి. సో అలాంటప్పుడు మనం ఎంబీబీఎస్ వెళ్ళం కాబట్టి, ఇక్కడ ఎంబీబీఎస్కి వెళ్ళం కాబట్టి అప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళు మనం ఏం చెప్తారు ఇక్కడ, అందుకని ఏంటంటే ఇప్పుడు నీట్ లేకుండా వెళ్ళొచ్చు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఎప్పుడు రావాలి, మనకి బిఎస్ కోర్స్ అయిపోయేలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అప్పుడు నీట్ వ్యాలిడిటీ కావాలి. సో బిఎస్ కోర్స్ అనేది విత్ నీట్ వితౌట్ నీట్తో చేసుకోవచ్చు. సో అక్కడ అందుకని సో కంపల్సరీగా వచ్చేసరికి ఈ ఎన్మాట్ ఎగ్జామ్ అనేది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్, హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓన్లీ 30% మాత్రం పాస్ పర్సెంటేజ్. ఒకసారి చెక్ చేయండి, ఇది నేను చెప్పట్లేదు. ఇండియన్ మన గవర్నమెంట్ ఎంబసీ ఉందండి ఫిలిపీన్స్ మనీలా క్యాపిటల్ సిటీలో,
వాళ్ళే క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చున్నారు, ఒకసారి చెక్ చేయండి. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిప్పీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సార్. ఒకవేళ ఫెయిల్ అయితే ఎన్ఎంఎట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చి నీట్ 3 years వ్యాలిడిటీ కంప్లీట్ అయితే మళ్ళీ వచ్చి ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాయాలి. అప్పట్లో 10 నుంచి 15 లక్షలు అయిపోతుంది. అదే మన రష్యా కానీ అదర్ ఏ కంట్రీ వెళ్ళినా, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్ ఏ కంట్రీ వెళ్ళినా సరే ఇలాంటి ఎక్కడ లేవు, ఓన్లీ ఒక ఫిలిప్పీన్స్ మాత్రమే ఉంది. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్, రియల్ ఫ్యాక్ట్స్ బిహైండ్ ఇన్ ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి బడ్జెట్ కూడా వస్తుంది సార్ 30 to 35 lakhs వస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్కే మనకి 15 నుంచి 20,000 వస్తుంది పర్ మంత్. అంటే మీకు సంవత్సరానికి 2.5 lakh వస్తుంది. అదే ఇంకా పైన ఖర్చులో 50,000 వేసుకుని 3 lakhs into 6 years 18 lakhs మీకు అక్కడే ఖర్చు వస్తుంది. ఎలా లేదని 18 lakhs వస్తారు ట్యూషన్ ఫీజు ఉంటుంది. అంటే 36 to 40 lakhs వస్తుంది బడ్జెట్. 20 లక్షలు అనేది అవ్వద్దు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఆల్ ఓవర్ 99% ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇండియాకి ఎలా లేదు. సో ఎన్మెట్ అనేది చాలామంది అసలు అవసరం లేదండి, చాలా సింపుల్ అని చెప్తారు. ఇది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, మ్యాండేట్గా రాయాల్సిందే. వితౌట్ ఎన్మెట్ మీరు ఎంబీబీఎస్లోకి వెళ్ళలేరు. ఎందుకంటే అది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఫారెన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ అనమాట. అది ఫిలిప్పీన్స్ వాళ్ళు రాస్తారు, అందరూ రాస్తారు. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట ఫిలిప్పీన్స్. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకేదైనా డౌట్ వస్తే నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి. అండ్ ఫర్దర్గా వచ్చేసరికి జర్మనీ గురించి అండ్ క్యూబా గురించి కూడా టుమారో వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.